హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో మన మలేషియా టు ఇండియా వ్లాగ్ ఉంది కదా, దాని కంటిన్యూషన్ వీడియో అండి. నేను ఈ వీడియో కొంచెం లాంగ్ పెట్టాను, ఎందుకంటే తెలియని వాళ్ళకైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకైనా కొంచెం క్లియర్గా ఉండాలని చెప్పి నేను కొంచెం లాంగ్ వీడియో పెట్టాను. ఏంటబ్బా ఇంత లాంగ్ వీడియో ఉందని చెప్పి మాత్రం అనుకోకండి. ఇప్పుడైతే మేము ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకొని బస్ ఎక్కుతున్నాం అనమాట. ఈ బస్ ఎక్కితే మనం ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు. ఇక్కడ మలేషియా ఎయిర్పోర్ట్ చాలా పెద్దదనమాట. ఇమిగ్రేషన్ అంతా ఒక చోట జరుగుతుంది, ఫ్లైట్ ఎక్కడం ఒక చోట జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ మేము బస్ తీసేసుకున్నాం. మాకు వెంటనే బస్ దొరికింది, కొంచెం ఖాళీగా కూడా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ ఏం కాదు, ఒక 5 మినిట్స్ అని చెప్పచ్చు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనిపించింది నాకైతే. చూస్తాను, నా లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అది కాదు, ఇప్పుడు వచ్చే షాప్ అన్నమాట. మేము దాంతో ఒక స్టోరీ ఉంది, నేను ఈ వీడియోలో చెప్తాను ఏంటనేది, ఆ స్టోరీ ఏంటనేది. సో ఫైనల్లీ బస్ నుంచి కూడా వచ్చేసాను. ఇంక ఇక్కడ ఒక 2 అవర్స్ ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 3 దాటింది. మనకి ఫ్లైట్ వచ్చేసి 5 చేంజ్కి, అంటే 5:20 ఆ టైంకి ఉంది. సో ఎగ్జాక్ట్గా అయితే ఇంకొక 2 అవర్స్ మనం ఇక్కడే స్టే చేయాలా. ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్ మొత్తం. సో రాజేష్ కూడా ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసేసుకున్నారు, క్యాబ్ కూడా ఎక్కేసాను అన్నారు. ఇంకా తనకి యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు షిఫ్ట్ ఉంది, 5:30 8కి షిఫ్ట్ ఉందన్నమాట. సో తను పాప నైట్ అంతా నిద్రపోలేదు. ఇంకా నేనే వెళ్ళిపోమని చెప్పాను అన్నమాట. కొంచెం వెళ్ళి రెస్ట్ తీసుకుంటే కొంచెం సేపు మళ్ళీ షిఫ్ట్కి రెడీ అవ్వాలి కదా అని చెప్పి. అండ్ లాస్ట్ టైం ఇక్కడ ఒక సీన్ జరిగింది. మేము ఇక్కడ కొన్ని థింగ్స్ కొన్నాం అనమాట ఎయిర్పోర్ట్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు. అప్పుడు ఏంటంటే మాది ఒక లగేజ్ బ్యాగు ఆ షాప్లోనే మా వారు వదిలేసి వచ్చేసారు. మేము ఎక్కడ చూసుకున్నామంటే ఇంకా ఈ చెకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాక చెక్ చేసుకున్నాం అనమాట. నా చేతిలో ఉన్న 2 బ్యాగ్స్ ఉన్నాయి, కానీ తన చేతిలో ఉన్న బ్యాగ్ ఒకటే ఉందన్నమాట. అది కూడా బ్యాగ్ చెక్ చేసేటప్పుడు ఈ బ్యాగ్ ఇవ్వని నన్ను అడిగారు. అదేంది నా బ్యాగ్ నా దగ్గర ఉంది కదా అంటే, ఇంకా వెంటనే పరుగున, ఎందుకంటే అప్పుడు 10 మినిట్సే ఉంది ఇంకా టైము, అందరూ లోడ్ అవుతున్నారు. ఇంకంతే కంగారు వచ్చేసింది మాకైతే. పరుగున వెళ్ళి తెచ్చుకొని లాస్ట్లో ఎక్కాము. మేము ఇలా ఎక్కాము, అంతే స్టార్ట్ అయిపోయింది అనిపించింది. C33. సో అదే అనమాట మన గేట్ది, C33. మనం అక్కడే వెయిట్ చేయాలా. ఇంకా ఓపెన్ చేసినట్లేరు, బయట వెయిట్ చేస్తున్నారు అందరూ. సో వచ్చేదాకా మనం ఎక్కడెక్కడైనా కూర్చొని టైంపాస్ చేయాలి ఇంకొక 2 అవర్స్. సో నేనైతే అటుపక్క కొంచెం ఖాళీ ఉందన్నమాట, ఇక్కడైతే సీట్స్ ఖాళీగా లేవు. నేను అటు పక్కకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నా. ఇక్కడ నేను చాలాసేపు పడుతుంది కదా అని చెప్పి ఏదైనా రీల్స్ చేద్దాం కదా, టైంపాస్ చేద్దాం కదా, ఏదో ట్రై చేస్తూ ఉన్నాను. కానీ తర్వాత పెద్ద షాక్ తగిలింది. మీరు కూడా చూడండి ఆ ఘోరాన్ని.
ఒక వీడియో ట్రై చేశాను, వీడియోస్లో బారాలేదు, దెబ్బడిపోయిందనమాట. సో నా ప్రయత్నాన్ని విరమించుకుంటున్నాను. సో బోర్ కొడుతుంది, ఇంకా 1.5 hour ఉంది. సో ఈ లోపల టైంపాస్ చేస్తున్నాను. బాగా దాహం అవుతుంది, ముందు వాటర్ చూడాలి ఎక్కడుందని, వాటర్ కోసం వెళ్తున్నాను. ఇప్పుడైతే నేను వాటర్ కోసం చూస్తున్నాను, కాకపోతే కొంచెం వెళ్దాం అనుకునే టైంకి పిలిచారనమాట. ఇక్కడ స్టార్ట్ చేసినట్టు అందరూ వెళ్తుంటే చూశాను, అందుకని వాటర్ కావాలంటే తర్వాత చూడొచ్చులే అని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి ముందు బ్యాగ్స్ చెక్ చేయించుకోవడానికి నేనైతే క్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేను లైన్లోకి వెళ్తున్నాను. వెళ్ళి బ్యాగ్లన్నీ చెక్ చేయించుకొని అక్కడి నుంచి ఆ తర్వాత అంతసేపు పట్టిద్దు. లాస్ట్ టైం అయితే మొత్తం చెక్ చేసిన తర్వాత కూడా టైం తీసుకున్నాడు, ఈసారి అంతసేపు పట్టిద్దో చూడద్దు. ఇక్కడైతే నేనైతే బ్లూ బాస్కెట్స్ ఉన్నాయి కదా, వాటి కోసం చూస్తున్నాను అనమాట. వాటిలోనే మనం బ్యాగేజ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బ్యాగేజ్ పెట్టేశాను, ఇంకా చెకింగ్ పంపిస్తున్నాను. ఇది కూడా అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎంటర్ అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ. సో మొత్తానికి అన్నీ అయిపోయినాయి అనమాట. మనం అన్నీ చెక్ ఇన్ చేసుకొని వచ్చేసాం, ఇంకా వెయిట్ చేస్తాం. ఇంకొక 1/2 hour ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం వచ్చేసాం కాబట్టి ఇంకా చాలా ఖాళీ ఉంది. వీళ్ళందరిది చెక్ ఇన్ అయ్యి వాళ్ళందరినీ చెక్ చేసుకొని, అంటే లిటరల్ ఇప్పుడు టైం 4:30 అవుతుంది కాబట్టి ఇంకా 40 minutes పైన టైం పడుతుంది. సో అంతసేపు మనం ఇప్పుడు ఖాళీకి వచ్చాలి. ఇక్కడికి మనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఒక పెద్ద టీవీ ఉంది, కానీ దాంట్లో ఏం రావట్లేదు, మళ్ళీ బోరే కొడుతుంది 40 minutes. సో వీళ్ళందరిది అయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చోవాలి. వెయిట్ చేస్తాం. సో మనదైతే అయిపోయింది, ఇంకా మనమైతే వెళ్తున్నాము. సో ఫైనల్లీ వచ్చి మన సిట్టింగ్లో అయితే కూర్చున్నాను. మనకు విండో సీట్ వచ్చింది. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 5:27 అవుతుంది. రోజు క్లోజ్ చేస్తున్నా అంటున్నారు. हमारे सभी इंडिगो ब्लू चिप मेंबर्स का हार्दिक स्वागत है. धन्यवाद. लेडीज నాకైతే 2 చెవులు ఫుల్గా బ్లాక్ అయిపోయాయి అనమాట. పక్కనే రెక్కల పక్కనే ఉన్నాను కదా, దానివలన. నార్మల్గా అయితే ఈ టైంలో ఎప్పుడైనా నిద్రలేసి చూస్తే మా ఇంటి పై నుంచి కనిపిస్తుంది, టేక్ అవ్వడానికి క్లారిటీ కనిపిస్తుంది. మా వారికి అయితే కాల్ చేసి చెప్పాలనుకున్న బయటకు వచ్చి బాయ్ చెప్పమని. నా పక్కన అయితే 2 సీట్స్ ఫుల్గా ఖాళీ అనమాట. ఎంచక్క కాలు జాతి మరీ బొజ్జవచ్చు, అంత ఖాళీ ఉంది. నా ఫ్రెండ్ కూడా 2 rows అలానే ఉంది. ఫ్రీగా నిద్రపోదాం అనుకుంటున్నాను. అదిగో ఆగయ్య హమారి చెన్నై.
కళ్ళు మూసి తెరిచే లోపల చెన్నై వచ్చేసింది. మంచిగా నిద్ర పట్టింది అనమాట. నాకైతే బాగా నిద్రపోయాను. పైగా 2 సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి కదా, అసలు ఇంకా డిస్టర్బెన్సే లేదనిపించింది. దిగేటప్పటికి మంచి వెదర్ ఉంది, మంచి చల్లగా ఉంది, వర్షం లేదు, ఎండ లేదు, బాగా అనిపించింది వెదర్ కూడా. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యింది, అందరు దిగుతున్నారు. గుంపులో గోవిందలాగా ఎందుకులే, కొంచెం ఖాళీ అయినారు దిగుదామని ఇంకొంచెం ఆగాను. ఇల్లుగా ఉన్నారు. ఒక 5 minutes అయితే కొంచెం ఫ్రీ అవుతుంది కదా, దిగుదామని వచ్చేస్తాం. అలానే మరీ ఫ్రీగా కూడా కూర్చోకూడదు, ఎందుకంటే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ అనుకుంటాను ఇది, తెలీదు అంతగా. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అందరి దిగదా కూర్చోలేం కదా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే టైం 6:30 దాటింది, 6:40 అవుతుంది. మా లగేజ్ వచ్చేసి 8 నెంబర్కి ఇచ్చారంట. సో బెల్ట్ నెంబర్ 8లో ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు లగేజ్ని పిక్ చేసుకొని, సిమ్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు నాది. సో కొంచెం సేపు వెయిట్ చేసి యాక్టివేట్ చేసుకున్న తర్వాత క్యాబ్ బుక్ చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ నుండి నార్మల్గా అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే ఈసారి ప్లాన్ మార్చుకొని నేను టికెట్ బుక్ చేసేసుకున్నాను అనమాట, నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడానికి. లేకపోతే యాక్చువల్లీ నేను ఈవినింగ్ వరకు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి ఈవినింగ్ ట్రైన్కి ఉన్నాయి. యాక్చువల్లీ ఈసారి లక్, పోయినసారి అయితే బాగా ఇబ్బంది పడ్డాను. క్యాష్ క్యారీ చేయలేదు, రింగెట్ మాత్రమే ఉన్నాయి. అండ్ అప్పుడు నా దగ్గర కార్డ్ కూడా లేదు, పోయి ఉంది. సో ఈసారి అయితే లక్కీ కార్డు ఉంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఉండదేమో అని అనుకుంటున్నాను. పోయినసారి అయితే ఫోన్స్ పనిచేయలేదు, చేతిలో క్యాష్ లేదు, భలే అసలు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే మాకు షాక్ అన్నట్టు అన్నీ అలా జరిగిపోయినాయి అన్నమాట. కానీ ఈసారి అలా కాదు, కొంచెం ప్లాన్డ్గానే వచ్చాను కాబట్టి అంత ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళి బ్యాగ్ని పిక్ చేసేసుకుందాం. లగేజ్ చేతికి వచ్చేస్తే ఒక కంగారు తీరిపోతుంది. దాంట్లో ఎంత విలువైన వస్తువులు ఉన్నాయంటే చాక్లెట్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. అవి తీసుకెళ్ళకుండా నేను ఇంటికి వెళ్ళానంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. సో అర్జెంటుగా ముందు బ్యాగ్ని పికప్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి మేము ఇమిగ్రేషన్ వైపుకి వెళ్తున్నాము. ఇమిగ్రేషన్లో స్టాంప్ వేయింగ్ చేసుకొని అక్కడి నుంచి బెల్ట్ దగ్గరికి వెళ్దాం. ఇమిగ్రేషన్ దగ్గర అయిపోయింది, ఇప్పుడు ఇంకా లగేజ్ని పికప్ చేసుకొని బయటకు వెళ్ళాలి. నాకు తెలీదు ఇమిగ్రేషన్ దగ్గర వీడియో తీయకూడదంట. యాక్చువల్లీ నేను లక్కీగా వీడియో తీయలేదు, నేను ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులో మ్యాన్ అన్న గట్టిగా అరిచింది ఆవిడ, నాకు కొంచెం భయం వేసింది కూడా. బెల్ట్ నెంబర్ 8 మన లగేజ్ వచ్చే అది. సో నా బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్యాగ్ పిక్ చేసుకొని నేను వెళ్ళిపోవడమే. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది. అదిగో వస్తున్నా ఎర్ర బ్యాగ్ మనది. సో ఇప్పుడైతే నేను నా బ్యాగ్ వచ్చేసింది, బ్యాగ్ తీసేసుకున్నాను, లగేజ్ బ్యాగ్ అంతా తీసేసుకున్నాను. ఇంకా బయటకు వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకోవడమా ఏంటనేది చూడాలి. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:30 దాటింది, 7:40 అవుతుంది. ఇక్కడి నుంచి నాకు మెట్రోలో అయితే 1 hour పడుతుంది.
క్యాబ్కి అయితే డిపెండ్స్, ట్రాఫిక్ బట్టి 45 to 1.5 hours పట్టచ్చు. సో బయటికి వెళ్ళి ముందు చూడాలన్నమాట. ఏదైనా ఏటీఎం ఉంటే ముందు ఫస్ట్ వెళ్ళి మనీ తీసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, మనీ సరిపోతాయో లేదు తీద్దామని ఆలోచిస్తున్నాను. 1000 తీసుకుంటే బెటర్ ఏమోనని 1000 తీసుకున్నా. ఇప్పుడైతే నేను బయటకు వచ్చి ఇక్కడ నా బ్యాగేజ్ తీసుకున్నాను కదా, అంటే ఇప్పుడు నాకు కొంచెం క్యాష్తో పని ఉంది, అంటే అంత అవసరం కాదు కానీ ఎందుకైనా బెటర్ కదా అని చెప్పి ఇక్కడ నాకు ఏటీఎం కనిపించింది. పోయినసారి ఏటీఎం కనిపించక బాగోళ్ళు అంత ఇబ్బంది పడ్డాం, అందుకని ఎందుకైనా మంచిదని చెప్పి ఒక 1000 కాబట్టి నేను మెట్రో తీసుకుందామని అనుకుంటున్నాను. మెట్రోలో వెళ్ళిపోవడమే బెటర్ అని అనిపిస్తుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మెట్రోకి అయితే. వండలూరు మిస్సింగ్ మై చెన్నై డేస్. సో ఇప్పుడైతే నేను మెట్రోకి వెళ్తున్నాను. ఇది బ్యాక్ సైడ్లో ఉన్నది ఎయిర్పోర్ట్ మెట్రోలోకి వెళ్తున్నాను. లగేజ్ తీసేసుకున్నాను కదా, సో నేనైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఇంకా నాకు 2.5 hours టైం ఉంది కాబట్టి పర్లేదు అనిపిస్తుంది. 1 hour ట్రావెలింగ్ పడుతుంది కాబట్టి ఈజీగా 1.5 hour ఉంటుంది కాబట్టి ఈజీగా బ్యాలెన్స్ చేసేయగలను చెప్పి ఎందుకులే అని చెప్పి మెట్రోకి వెళ్ళిపోతున్నాను. కొంచెం టైం పాస్ కూడా అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ మెట్రో టికెట్ తీసుకున్నాం వెళ్ళి. సో బ్యాగ్స్ అయితే చెక్ చేయించేసాను. ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి వచ్చాను అనమాట. ఇప్పుడు టికెట్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళాలి. సో ఫైనల్ అయితే నేను మెట్రోలోకి వచ్చేసాను. లగేజ్ అంతా సేఫ్గా తీసుకొచ్చేసాను. ఇప్పటికైతే ఒక గగనం ఒక పార్ట్లో అయిపోయింది. కానీ నెక్స్ట్ ఏంటంటే ఒక 1 hour తర్వాత ఉంటుంది. ఈ లగేజ్ని మెట్రో నుంచి దిగిన తర్వాత ఎస్కలేటర్ తీసుకుంటే మళ్ళీ సెంట్రల్ స్టేషన్ దాకా వెళ్ళాలి. అదొక పెద్ద విషయం అనమాట. ఒక చిన్న కథ కాదంట కదా, అలాగా చిన్న మాట కాదు. ఈ లగేజ్ అంతా తీసుకుని వెళ్ళి ఆ సెంట్రల్ స్టేషన్లో పడేస్తే ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను మెట్రో స్టేషన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాను. స్కాన్ చేసుకోవడం ఒకటే ఉంది. ట్రావెలింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను ఇంకా సెంట్రల్ స్టేషన్కి వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అవుతుంది. అంటే మనకి 8:45 అవుతుంది అన్నమాట. ఫస్ట్ వెళ్ళిపోయి ఏదైనా ఖాళీ సీట్ ఉంటే వెళ్ళి వెతుక్కొని ముందు ఈ లగేజ్ అంతా పక్కన పెట్టేసుకొని ప్రశాంతంగా కాకపోతే నాకు ఇంకా బోర్డులో ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద అనేది ఇంకేం నోటిఫై చేయలేదు. సో అందుకని కాసేపు ఛార్జింగ్ పెట్టుకుందాం కదా అని బయట ఆగాను. నా ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఛార్జింగ్ పెట్టుకొని ఆ తర్వాత ట్రైన్ వేస్తే ముందు ట్రైన్లోకి వెళ్ళిపోయిన మిగతా కెమెరా వాటికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. వీటిలో కూడా ఛార్జింగ్ లేదు. ప్రజెంట్ అయితే నాకు 11:30 అవుతుంది, అంటే 9 అవుతుంది టైము. టైం మార్చుకోవాలి. ఛార్జింగ్ ఎక్కిన తర్వాత వెళ్ళిపోయి ఇది వేస్తే ఫస్ట్ వెళ్ళిపోయి ట్రైన్ మిస్ అవ్వకుండా, లాస్ట్ టైం అయితే కళ్ళ ముందు ట్రైన్ మిస్ అయిపోయింది. సో అలా కాకుండా ఫస్ట్ ట్రైన్ ఎక్కేయాలి, తర్వాత ఫుడ్ ఏదైనా చూడాలి. ఫైనలీ అయితే నేనైతే ట్రైన్ ఎక్కేసాను. లక్కీగా ఈసారి దొరికింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 9:45 అయింది.
టిఫిన్ అయితే ఏం తీసుకోలేదు, స్నాక్స్ లెక్కన తీసుకున్నాను, సమోసాస్ తీసుకున్నాను. సో ప్రజెంట్ అయితే అదే నా టిఫిన్ మధ్యాహ్నం 2:30 వరకు. అక్కడ ఇంటికి వెళ్ళి కొంచెం సెట్ అయ్యేదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. నాకైతే మలేషియా నుంచి వచ్చేటప్పుడు పెద్ద అనిపించలేదు, కానీ సెంట్రల్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఆ కొద్ది దూరం అంటే నడవాలి, వెయిట్ తీసుకుని నడవాలి కాబట్టి బాగా ఇబ్బంది పడ్డాను అనే చెప్పుకోవాలి. లక్కీగా ఫోన్లో ఛార్జింగ్ లేవు, అన్నీ కొంచెం ఇబ్బంది అనిపించింది. కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టుకొని ట్రైన్ది నోటిఫై చేయలేదు నెంబరు, సో కొంచెం సేపు ఛార్జింగ్ పెట్టుకున్నాను. లక్కీగా ఇప్పుడు కొంచెం ఛార్జింగ్ ఉంది, చేతిలో ఫుడ్ ఉంది, బెర్త్ కూడా రెడీగా ఉంది. కొంచెం తినేసి పైకి బొజ్జడమే. 2:30కి దిగి ఎవరన్నా కింద వాళ్ళు వస్తే దిగుదా అంటే కొంచెం రిక్వెస్ట్ చేసి సైడ్ సీట్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పైకి ఎక్కాలంటే కాళ్ళు విపరీతమైన నొప్పులు పడుతున్నాయి నాకైతే. ఎవరైనా కొంచెం మంచోళ్ళు వచ్చి ఈ సైడ్ సీట్ కానీ లోయర్ సీట్ కానీ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే ఇది లాంగ్ వే జర్నీ కాబట్టి ఎవరు మ్యాక్సిమం ట్రై చేయరు అలాగా త్యాగం చేయడానికి. మన లక్ ఎలా ఉందో ఎవరిని వస్తుంది కానీ తెలీదు. ప్రెజెంట్ అయితే అది ఓకే, అంత ఇబ్బంది ఏం పడలేదు, కానీ కొంచెం ఒక ½ అన్ అవర్ ఇబ్బంది పడ్డానని చెప్పచ్చు. మార్నింగ్ నుంచి ఈ 10 అవర్స్ నుండి ఒక ½ అన్ అవర్ ఇబ్బంది పడుంటాం అంతే. సో ప్రజెంట్ అయితే నా సమోసా పోలి ఇక్కడ ఉన్నాయి. కొంచెం ఆకలేస్తుంది, నిన్న నైట్ నుంచి ఏం తినలేదు ఫ్లైట్ గురించి. ఇప్పుడు కొంచెం తినేసి పైకి బొజ్జవాలి, ఇంకెవరు సీట్ ఇవ్వకపోతే. సో ఇప్పుడు నా పోలిని టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో రివ్యూ చేస్తాను. బోర్ కొడుతుంది. ప్యాకింగ్ అయితే నీట్గా క్లీన్ చేశాడు. పోలి ఫుల్ నెయ్యి పోలి. ఫుల్ కొబ్బరి ఉంది, అస్సలు పచ్చిపప్పు లేదు. అది యాక్చువల్లీ బొబ్బట్ అని చెప్పకూడదు, కొబ్బరట్ అని చెప్పాలి. కొబ్బరి రోజు ఉంటుంది కదా, మొత్తం ఆ కొబ్బరి రోజుని కోయిల్లో పెట్టారు. ఇదైతే ఎగ్జాక్ట్ అదే టేస్ట్లో ఉంది, కొబ్బరట్టు నాట్ బొబ్బట్టు. నెక్స్ట్ సమోసా. రెండు సాస్ ప్యాకెట్లు కూడా ఇచ్చాడు, ఇంకో 2 ఇవ్వచ్చు కదా. యాక్చువల్లీ ఇక్కడ సమోసా నాకు బాగా నచ్చుతుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. సేమ్ సూపర్. యాక్చువల్లీ నాకు బయట సమోసాలు తిన్నప్పుడల్లా అప్పుడు గుర్తొస్తారు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. సో బయట ఫుడ్ ఏదైనా తినాలంటే వారు చెప్పే విధంగా ఇంకెవ్వరు వర్ణించలేరన్నమాట. సో నాకు సమోసాలు చూసినా పానీపూరి చూసినా వాళ్ళే గుర్తొస్తారు. ఇదైతే బాగుంది, కాకపోతే ఇప్పుడే కాదు, పొద్దునే శనగపిండి ఈ ఆయిల్ ఫుడ్స్ తింటే పొట్ట ఓ రకంగా కదులుతుంది. ఇప్పుడు పైగా ట్రావెలింగ్లో ఉన్నాం, సో టేస్ట్ అయితే బాగుంది. కొంచెం ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా తింటాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పూరి మసాలా స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అనుకున్నా కానీ వద్దులే, కొంచెం డ్రింక్స్ అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. సో ఎందుకులే మళ్ళీ ఇప్పుడు ట్రావెలింగ్ అని చెప్పి తీసుకొని మళ్ళీ అలవాటు చేసుకోవడం అని చెప్పి జస్ట్ వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసాను. ప్రజెంట్ అయితే నా ఫోన్ ఛార్జింగ్లో పెట్టాను, ఆ ఛార్జ్ అయ్యేదాకా దీని మీద అనమాట.
కొంచెం వర్క్ కూడా ఉంది, అది చేసుకుంటాను. ఇంకా మూవీ డౌన్లోడ్ చేసుకున్నాను. కొంచెం సేపు మూవీ చూసేసి తినేటప్పుడు మూవీ చూసేసి కాసేపు ఎవరిని వస్తే కింద రిక్వెస్ట్ చేసి, లేకపోతే అప్పుడు పైకి ఎక్కేసి నిద్రపోవాలి. అస్సలు నిద్ర లేదు 3 days నుంచి. సో కంపల్సరీగా మస్ట్ నీడ్ అనమాట నిద్ర. అయితే మాత్రం నాకు కళ్ళ మీద ఉంది నిద్ర. ఫ్లైట్లో కూడా ఫుల్గా నిద్రపోయా, అసలు ఏం తెలియలేదు నాకు. కొంచెం మంచి ఫొటోస్ కూడా తీసుకోలేదు చెప్పాలంటే. సో మొత్తానికి తిన్నాను, కొంచెం సేపు అయింది, బెడ్ కూడా సెట్ చేసుకున్నా. ఇంకా నిద్రపోవాలి, మంచిగా నిద్ర వస్తుంది. ఇప్పుడైతే మన ఇండియా టైం ప్రకారం 11 అవుతుంది. ఇంకొక 3 hours వెయిట్ చేస్తే మంచిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కాళ్ళన్నీ నొప్పులు పుడుతున్నాయి. కాదు 1:40 అవుతుంది. 2:10 కల్లా రావాలా, 1/2 hour అనుకున్నా. చూద్దాం. కానీ పడుకున్నా కూడా ఆ కంగారు ఉంటుంది కదా, ఎక్కడ స్టేషన్ వస్తుందో ఎక్కడ వెళ్ళిపోద్ది అన్నట్టు. కనీసం ఒక 5 to 6 times లేచి ఉంట. అంటే మంచి నిద్ర పడుతుంది, పడుకున్నప్పుడల్లా మంచి నిద్ర పడుతుంది. స్టేషన్ ముందుకు వెళ్ళిపోతే 1-2 సార్లు అలా జరిగినాయి. సో ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన భయం అన్నమాట ఇది. సో ఇప్పుడైతే ఈ లగేజ్తో మోసుకొని వెళ్ళే ఓపిక లేదు కాబట్టి అరగంటకో 10 నిమిషాలు లేచి చూసుకోవాల్సి వస్తుంది. లక్కీగా అయితే ఇంకా 1/2 hour ఉంది. సో దిగాలి, వచ్చేస్తుంది స్టేషన్. ఇంకొక 5 minutes ఉంది. ఈ లగేజ్ మొత్తం దింపుకోవాలి. ఈ లగేజ్ మొత్తం దింపుకోవాలి. దింపుకొని బయటకు వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఇంకొక 5 నిమిషం స్టేషన్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ బార్డర్లోనే ఉన్నాను నేను. వచ్చేస్తుంది. హాగయా మరి మనాలి అంటే హాగయా ఊరు. ఇప్పుడైతే దిగాను. ఇదిగో మనం వచ్చిన ట్రైన్. ఇప్పుడు టైం అయితే 2:35 అవుతుంది. ఫైనల్ ఇప్పుడైతే దిగాను. ఇంటికి వెళ్ళిపోవడం వెంటనే టక్టగా వెళ్ళిపోవాలి. ఎండ్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంది. ఆటో బుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఆటో తీసుకున్నాను. అంటే నార్మల్గా మాకు ఆప్షన్, నార్మల్గా అయితే నేను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మాకు అంత పక్కన అనమాట స్టేషన్ దగ్గర నుంచి. కాకపోతే మాకు సమ్ అండర్ బ్రిడ్జ్ చేయడం వల్ల రోడ్డు మొత్తం పగలగొట్టేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వెళ్ళే వే లేదు. బాగా లూకప్పుడు గోతులు తీసుకున్నారు అన్నమాట రోడ్ వేయడం గురించి. అందుకని ఇప్పుడు మేము కంపల్సరీగా ఆటోమేటిక్ వేసాయన్నమాట అటు పక్కన వాళ్ళు. అంటే నార్మల్గా వాకింగ్ అయితే పర్లేదు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఈ లగేజ్ అంతా ఉంది కాబట్టి ఇంకా నేను ఆటో తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే అక్కడ నార్మల్గా అయితే పెద్ద అవసరం ఉంది అన్నమాట. అదనమాట నా మలేషియా టు ఇండియా వ్లాగ్. ఎలా ఉందో చెప్పండి నా జర్నీ. నేను నా జర్నీలో ఫేస్ చేసినవన్నీ చెప్పాను. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగానే ఇచ్చాను అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ కానీ జర్నీ ఇన్ఫర్మేషన్ కానీ అందరికీ అర్థం అవ్వాలని చెప్పి.
అండ్ ఇది పర్టికులర్గా కొంతమంది సబ్స్క్రైబర్స్, మా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కొంచెం క్లియర్గా చెప్పారని చెప్పి లాంగ్ వీడియో పెట్టాను అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ బీ సేఫ్, హైడ్రేట్ అవ్వండి, బాగా వాటర్ తాగండి.